ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన దినమంతా మనల్ని క్షేమంగా కాపాడి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి ఈ దినం మరొక దినాన్ని ఆయన కృపావరముగా మనకు అనుగ్రహించి మనల్ని కాపాడినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారమై ఉన్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక 4వ వచనంను నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా ఆలకించగలరని ఈ మాటను మీకు తెలియజేస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు తన విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు తన యొక్క వ్రాతపూర్వకమైనటువంటి మాటలు తెలియజేస్తూ ఆది కాలంలో జరిగినటువంటి కయ్యూను హేబేలుల సంఘటనను వారికి వివరిస్తున్నాడు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా. ఇక్కడ పౌలు గారు స్పష్టంగా హెబ్రీ సంఘానికి తెలియజేస్తూ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైనటువంటి బలి అర్పించను అని అతని సాక్ష్యమును, అతని అర్పణను దేవుడు అతన్ని లక్ష్యపెట్టను. అతని అర్పణను గురించి అతడు సాక్ష్యం పొందెను. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో లేకపోతే భౌతికంగా చనిపోయిన వాళ్ళు మాట్లాడుతున్నట్లుగా ఎక్కడైనా వ్రాయబడి ఉందా, ఎక్కడైనా చూసామా మనము అని మనం బైబిల్ అంతటిని కూడా గమనించి చూస్తున్నట్లయితే చనిపోయిన వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడినటువంటి అనుభవాలు ఎక్కడ లేవు. యేసు ప్రభువారు చనిపోయి పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన తన యొక్క శిష్యులకు తను కనపరుచుకొని ఆయన మాట్లాడటం జరిగింది. కానీ దానికంటే ముందు కానీ దాని తర్వాతగా చరిత్రను కానీ మనం గమనిస్తే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా చనిపోయి మాట్లాడినటువంటి వారు ఎక్కడ కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడలేము. కానీ ఆది కాలంలోనట హేబేలట మృతి నుండి కూడా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరలా నేను ఆ మాటను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అతడు మృతి నుండి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. హేబేలు చనిపోయి కూడా విశ్వాసము ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, హేబేలు దేవునితో మాట్లాడటానికి ప్రధాన కారణం ఏమిటి అంటే, దేవుడు అతని అర్పణను లక్ష్యపెట్టి అతను నీతిమంతునిగా ఎంచి ఉన్నాడు గనుక, హేబేలు అర్పణను దేవుడు లక్ష్యపెట్టి ఉన్నాడు గనుక హేబేలు యొక్క రక్తము దేవునితో మొరపెడుతున్నట్లుగా మనం ఆది కాండంలో మనం చూస్తుంటాం. ఆ మాటను నేను చదువుతాను, చూడండి. ఆది కాండం 4వ అధ్యాయం, ఆది కాండం 4వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానను. తరువాత ఆమె తన తమ్ముడు హేబేలును కనెను.
హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలములో పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును. హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చెను. అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని నీవన్నామేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. చూసారా ప్రియులారా, ఇక్కడ ఈ మాటను మనం గమనించినట్లయితే కయ్యూనేమో భూమిని సేద్యపరిచిన వ్యక్తిగా చరిత్రలో నిలబడిపోయి ఉన్నాడు. తనకున్నటువంటి భూమిలో విస్తారమైనటువంటి పంటను వేసి ఆ పంట ద్వారా వచ్చినటువంటి లాభాన్ని కయ్యూను అనుభవిస్తున్నాడు. హేబేలేమో గొర్రెల కాపరి, గొర్రెలు కాస్తూ ఉన్నాడు. ఇద్దరు కూడా దేవునికి అర్పణం తీసుకొని వచ్చారు. దేవునికి కానుకను తీసుకువచ్చి దేవునికి ఇచ్చినటువంటి ఆ కానుకను దేవునికి ఎట్లాంటి కానుకను అర్పిస్తున్నారు అని మనం గమనిస్తే, కయ్యూనట తన పంట పొలములో కొంత అర్పణం తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చినట్లుగా వ్రాయబడింది. కానీ హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టినటువంటి వాటిలో బాగా కొవ్వినటువంటి వాటిని తీసుకొని వచ్చి దేవునికి అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ హేబేలు అర్పణను దేవుడు అంగీకరించడానికి కారణం ఏమిటి? కయ్యూను అర్పణం దేవుడు అంగీకరించకపోవడానికి కారణం ఏమిటి? ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు దేవుడు కయ్యూను అతని అర్పణం లక్ష్య పెట్టలేదంటే, కయ్యూను వ్యవసాయకుడే, కానీ ఈ వ్యవసాయకుడైనటువంటి కయ్యూనులో ఒక దుర్బుద్ధి ఉంది. ఏమిటి దుర్బుద్ధి అంటే, తన యొక్క పంట పొలంలో తాలు గింజలను, పనికిరానిటువంటి గింజలను తీసుకుని వచ్చి దేవునికి అర్పణగా అర్పించుకున్నాడు. కయ్యూను యొక్క విశ్వాసము అక్కడ కనబడుతుంది తేటగా. ఒకవేళ శ్రేష్టమైనవి దేవునికి ఇస్తే నేనెలా బ్రతకాలి? శ్రేష్టమైనవి దేవునికి ఇస్తే నా కుటుంబ పరిస్థితి ఏమిటి? శ్రేష్టమైనవి దేవునికి ఇస్తే నా బ్రతుకేమిటి, నా పిల్లల బ్రతుకేమిటి అని కయ్యూను ఆలోచించి ఉండొచ్చు అక్కడ. అందుకనే కయ్యూను శ్రేష్టమైన అర్పణ అర్పించలేదు కాబట్టి ఆ కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదు. కానీ హేబేలు తనకున్నటువంటి గొర్రెల మందలో తొలిచూలను పుట్టినటువంటి వాటిలో, ప్రథమ ఫలముగా పుట్టినటువంటి వాటిలో కొవ్విన వాటిని తీసుకుని వచ్చి దేవునికి ఇచ్చాడు. కానీ హేబేలులో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి తెలుసా? నా దేవునికి బలిష్టమైనది, సమృద్ధి కలిగినది నా దేవునికి ఇస్తే నా దేవుడు నాకు పదంతలుగా నాకు దేవుడు దయచేస్తాడు అనేటువంటి విశ్వాసం హేబేలులో ప్రారంభంలోనే ఆ యొక్క అనుభవాల్లో నడిపించబడి విశ్వాసం ద్వారా శ్రేష్టమైనటువంటి బలిని అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజున దేవుని మందిరానికి వచ్చేటువంటి చాలామందిలో దేవునికి ఇచ్చేటువంటి ఏ విషయంలోనైనా, దశమ భాగంలోనైనా, కానుకలలోనైనా, హృదయపూర్వకమైనటువంటి అర్పణలలోనైనా కొంతమంది ఎలా ఉంటారంటే ఈ కయ్యూను మనస్తత్వం కలిగినటువంటి వారై ఉంటారు. ఒకవేళ దేవునికి ఇస్తే మేము ఎలా బ్రతకాలి, దేవునికి ఇస్తే మా పిల్లల బ్రతికేంటి, మా బతుకేమిటి, మేము తర్వాత ఏం తినాలి అనేటువంటి ఉద్దేశంతో బ్రతుకుతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, ఆకాశ పక్షులను పోషించి దేవుడు నిన్ను పోషించడా? ఆకాశ పక్షులు పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించడా? దేవుని మీద విశ్వాసం కలిగినటువంటి వారమైతే మనం ఏం చేస్తామో తెలుసా? దేవునికి హృదయపూర్వకమైనటువంటి శ్రేష్టమైనటువంటి గుప్పెళ్లను మనం ఇవ్వగలుగుతుంటాం. అది ఒక వ్యక్తి నేర్చుకుంటాడు దేవుని సన్నిధిలో ఎదిగేటువంటి వాడు. కయ్యూను వ్యవసాయకుడే, కానీ ఆ వ్యవసాయకుడి జీవితంలో శ్రేష్టమైనవి దేవునికి ఇచ్చే అనుభవం లేదు. దేవుని బిడ్డలారా, కానీ హేబేలు దేవుని యందు భయభక్తులు లేనటువంటి వాడై శ్రేష్టమైనటువంటి గొర్రెలను తీసుకుని వచ్చి దేవునికి అర్పణగా అర్పిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మనం దేవునికి ఇచ్చేటువంటి అర్పణ ఎలా చెల్లిస్తున్నాం? ఒకవేళ దేవునికి స్తుతియాగము దేవునికి చేస్తున్నామా? స్తుతియాగం దేవునికి చేస్తున్నప్పుడు మన స్తుతియాగం ఎలా ఉంటుందంటే, పై పెదవుల నుంచి వచ్చే ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించడు. హృదయపు లోతుల్లో నుంచి నీవు దేవునికి చేసినటువంటి ఆ అర్పణ దేవుడు అంగీకరించి ఆ అర్పణకు తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు చేస్తాడు, కార్యరూపం చేస్తాడు.
పై పెదవులతో చేసిన ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడు అంగీకరించినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. కయ్యూని వలె పైపైన మీరు చూడండి, గమనించి చూడండి. తాలుగింజల్ని గట్టి గింజలు అన్నింటినీ కూడా మనం నీళ్ళల్లో వేసామనుకోండి, తాలుగింజలన్నీ కూడా పైన తేలుతూ ఉంటాయి, గట్టి గింజలన్నీ కూడా లోపలికి వెళ్తుంటాయి. మురిగిపోయిన కోడిగుడ్లను మనం నీళ్ళల్లో వేసామనుకోండి, గట్టి గుడ్లను మురిగిపోయిన గుడ్లేమో పైకి తేలుతుంటాయి, గట్టి గుడ్లేమో లోపలికి వెళ్ళిపోతుంటాయి. చూడండి, అంటే దానికి అర్థం ఏంటంటే పనికిరాని ఏదైనా కూడా పైపైన తేలుతూ ఉంటుంది. పనికిరాని పైపైన తేలేటటువంటి అర్పణ దేవునికి ఎప్పుడు కూడా ఇష్టంగా ఉండదు. నువ్వు చేసినటువంటి ప్రార్థనలో కానీ, నువ్వు ఇచ్చినటువంటి కానుకలో కానీ, నువ్వు ఇచ్చినటువంటి దశమ భాగంలో కానీ, అది ఏదైనా కూడా హృదయపూర్వకంగా, హృదయపు లోతుల్లో నుంచి నేను నా దేవునికి ఇస్తే నా దేవుడు నాకు పదంతలుగా ఇవ్వగలడు అనేటువంటి హృదయపూర్వకమైనటువంటి విలువలతో కూడినటువంటి అర్పణ దేవునికి నీవు ఇవ్వగలిగితే దేవుడు నీ జీవితాన్ని ఒక ఉన్నతంగా ఆశీర్వదించి ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు నడిపించగలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థన ఎలా చేస్తున్నావు? పై పెదవుల నుంచి వచ్చేటువంటి ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడు అంగీకరించడు. ఏదో ప్రార్థన చేయమన్నారు కదా, ప్రార్థన చేస్తున్నాం అన్నట్లుగా కాకుండా నీ హృదయపు లోతుల్లో నుంచి కన్నీళ్లతో కూడినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు గమనించండి. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా పనికిరానివి పైపైన తేలుతుంటాయి. పనికొచ్చినటువంటి వస్తువుగా నీవు దేవునికి బలమైనటువంటి పాత్రగా వాడబడేటట్లుగా నీవు ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష. దేవునికి నీవు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా దేవుని పరిచయంలో వాడబడాలి. అలా వాడబడినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవునికి ఇచ్చే విలువైనటువంటి కానుకైనా, లేకపోతే విలువైన సమయమైనా, విలువైనటువంటి మాటలైనా సరే, అవి దేవునికి ఉపయోగకరంగా ఉండాలి, 10 మందికి వినబడాలి, తద్వారా అనేకులు రేపబడాలి, తద్వారా అనేక మందికి పరిచయం ప్రాకాలి. కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో పై పెదవులతో ఎప్పుడు కూడా నీవు దేవుని స్తుతించే విధంగా పై పెదవులతో ప్రార్థన చేసే రీతిగా నీ జీవితాన్ని గమనించుకోకు. ప్రియ దేవుని బిడ్డ, పై గింజలు, తాలు గింజలన్నీ కూడా పైకి ఎలా తేలుతాయి, ఎలా పైన నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడవు. దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభువు వారు తెలియజేస్తున్నారు, పై నుంచి వచ్చే పెదవుల ప్రార్థన దేవుడు అంగీకరించడని. హృదయపు లోతులోంచి వచ్చిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేయాలనేది దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ హేబేలు అర్పించినటువంటి అర్పణ శ్రేష్టమైనటువంటి అర్పణ కనుక దేవుడు హేబేలుని, అతని అర్పణను అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. కయ్యూని అంగీకరించలేదంట, కయ్యూని అర్పణను అంగీకరించలేదంట. కయ్యూని అర్పణను అంగీకరించలేకపోవడానికి కారణం ఏంటంటే కయ్యూని అర్పించినటువంటి అర్పణ తాడు గింజలతో కూడినటువంటి అర్పణ. హేబేలు అర్పించినటువంటి అర్పణ శ్రేష్టమైనటువంటి అర్పణ. ఆ శ్రేష్టమైనటువంటి అర్పణను దేవుడు అంగీకరించాడు. ఇంతలో కయ్యూని కోపం వచ్చింది, తన తమ్ముడి మీద పడి తమ్ముడిని చంపేసేయి. ఏమీ తెలియనటువంటి అమాయకులాగా వచ్చి ఇంట్లో ఉన్నాడు. దేవుడు అడుగుతున్నాడు, కయ్యూను, నీ తమ్ముడు అయిన హేబేలు ఎక్కడా అని దేవుడు అడుగుతుంటే, నా తమ్ముడికి నేనేమైనా కాపలా వాడినా అని చెప్పేసి దేవునితో రోషంగా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా దేవుడు అడుగుతున్నాడు, నీకు తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అంటే, నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలియదని చెప్పేసి కయ్యూను అబద్ధం ఆడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రార్థన చేసినటువంటి ఆత్మ తగ్గిపోతుందో, ఎప్పుడైతే ప్రార్థన అనేటువంటి ఆత్మ దూరం అయిపోతుందో, పైన చేసినటువంటి ప్రార్థన మన జీవితంలో ఏలుబడి చేస్తుందో, హృదయపు లోతు నుంచి ప్రార్థన రాకుండా ఉంటుందో, అప్పుడు అబద్ధం ఆడేటువంటి ఆత్మ మన హృదయంలో ఏలుబడి చేస్తుంది. చూడండి, చంపానయ్యా అని ఒక మాట ఒప్పుకున్నట్లయితే ఒకవేళ కయ్యూనికి క్షమాపణ ఉండేదేమో. దేవుడికి క్షమాపణ కలుగజేసి ఒకవేళ కయ్యూని జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేవాడేమో. కానీ కయ్యూని జీవితాన్ని చూడండి, ఆ తర్వాత మనం గమనిస్తే, కయ్యూనుని చంపినటువంటి వానికి 7 అంతలు ప్రతిదండన కలుగును అని చెప్పి దేవుడు కయ్యూనుని శపించినప్పుడు కయ్యూను అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అదే 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం చదివితే, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూనుని అడగగా, అతడు నేను ఎరుగును, నా తమ్ముడికి నేను కావలి వాడునా అన్నాను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావలి నీ తమ్ముని రక్తం నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు
నోరు తెరిచిన ఈ నేల మీద నీవు ఉండకుండా నీవు శపించబడిన వాడవు, నేను ఈ నేల మీద ఉండకుండా నిన్ను తుడిచిపెట్టుదును, నీవు శపింపబడిన వాడువు, నీవు ఈ నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారము నీకు మీదట నీకు ఇయ్యబడదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువు, అందుకు కయ్యూను నా దోషశిక్ష నేను భరించలేనందుకు గొప్పది, నేను ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్ళగొట్టుతివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద నేను దేశదిమ్మరమై ఉందును, కావున నన్ను కనుగొని వాడెవడు నన్ను చంపును అని కయ్యూను తను తాను ఏడుస్తూ చెప్పుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శాపం చూడండి. కయ్యూనికి, నీవు దేశదిమ్మరివై భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటావు, నీవు పంటను పండిస్తావు కానీ ఆ పంట నీకు తగినటువంటి సారం ఇయ్యదు. నీ ఏ నేలలో నీవు తమ్ముని యొక్క రక్తం మొరపెడుతుందో ఆ నేలను నువ్వు సేద్యపరుస్తావు కానీ ఆ సేద్యపరిచినటువంటి ఆ సేద్యం నీకు సారం ఇవ్వదు. దానికి కారణం ఏంటంటే నీ తమ్ముని యొక్క రక్తం ఆ నేలలో ఉండి నాకు మొరపెడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనిషికి ప్రాణాధారం ఏంటి అని మనం గమనిస్తే మనం అనుకుంటాం ప్రాణ ఆత్మ అని. ప్రాణ ఆత్మ ఒక ఎత్తు అయితే మనిషి శరీరంలో రక్తము కూడా చాలా అవసరం. ఆ రక్తము లేకపోతే మనిషి శరీరంలో చూడండి, రక్తం ఎక్కువైనా ప్రమాదమే, రక్తం తక్కువైనా మనిషి శరీరానికి ప్రమాదమే. కాబట్టి ఆ రక్తము సమపాలలో ఉంటే మనిషి సమానంగా సామరస్యంగా బ్రతకగలుగుతాడు. కానీ హేబేలు యొక్క రక్తం పూర్తిగా నేలలో కలిసిపోయింది, హేబేలు యొక్క ప్రాణం పోయింది. ఆ హేబేలు యొక్క రక్తము నేలలో ఉండి దేవునికి మొరపెడుతుందట. ఏమని మొరపెడుతుంది? నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా అని దేవునికి మొరపెడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మొరను విన్నటువంటి దేవాతి దేవుడు హేబేలుకు ఒక గుర్తును వేసి దేశం మీద భూమి మీద దేశదిమ్మరై తిరిగేటట్లుగా కయ్యూని జీవితాన్ని దేవుడు శాపగ్రస్తంగా మార్చిపెట్టున్నాడు. ఈ రోజున మనము ఏ రీతిగా జీవిస్తున్నాము? కయ్యూని వలె బ్రతుకుతున్నామా, లేకపోతే హేరోదు వలె హేబేలు వలె మనం బ్రతుకుతున్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. కయ్యూను పై ఉన్నటువంటి తాలుగింజలు దేవునికి అప్పగించి, దేవా నా అర్పణ అంగీకరించు, నా ప్రార్థన విను అంటే దేవుడు ప్రార్థన వినడు. మన జీవితంలో మనం గమనించాలి. పై పెదవుల నుంచి వచ్చే ప్రార్థన దేవుడు అంగీకరించడు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, హృదయపు లోతుల్లోంచి వచ్చేటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి అద్భుతమైన కార్యం చేస్తాడు. ఈ హృదయంలో ఏముంటుంది? రక్తం ఉంటుంది. ఆ హృదయం ఉన్నటువంటి రక్తం నేల మీద పడింది. ఆ నేల మీద ఉన్నటువంటి రక్తం దేవునికి మొరపెట్టి దేవుని ద్వారా పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి హేబేలు యొక్క జీవితం వెళ్ళేటట్లుగా దేవుడు చేస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో అంటున్నాడు, చనిపోయి కూడా అతను దేవునితో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెడుతూ ఉంది, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా అని. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ప్రోక్షణ రక్తము ద్వారా మన జీవితంలో మనం చేసినటువంటి ప్రార్థన కానీ, మనం అర్పించేటువంటి కానుక కానీ, మనం చేసినటువంటి నైవేద్యం కానీ, దేవునికి ఇచ్చేటువంటి హృదయపు లోతులోంచి వచ్చిన ప్రార్థన ద్వారా అర్పణ కానీ, కానుక కానీ, లేకపోతే విరిగిన హృదయం అనేటువంటి ఆ జీవితం కానీ దేవుడు అంగీకరించేదిగా ఉండాలంటే పరిపూర్ణమైనటువంటి మంచి మనస్సాక్షితో నీవు దేవునికి ఇవ్వాలి. నీ హృదయాన్ని కానీ, నీ అర్పణను కానీ, నీ కానుకని కానీ, నీ ప్రార్థనను కానీ. అలా నీవు పైన నీ హృదయపు లోతుల నుంచి నువ్వు ఇవ్వకుండా పైన నీవు దేవునికి ఇవ్వాలని ఆశపడితే ఆ ఆశ నిరాశ కాక తప్పదనేటువంటి విషయాన్ని ఈ మాట నీకు తెలియజేస్తున్నా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ వ్యక్తిగత జీవితంలో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ వ్యక్తిగత జీవితాన్ని దేవునికి అప్పగించు. దేవునికి అప్పగించి నీవు మరణించినా సరే దేవునితో సమానంగా దేవునితో మాట్లాడగలిగేటువంటి ఆ సారూప్యతలోనికి హేబేలు రక్తం ఎలాగైతే దేవునికి మొరపెట్టిందో అలాగే నీవు హృదయంలో నుంచి నీ రక్తము కూడా దేవునికి మొరపెట్టగలిగేటట్లుగా నీ జీవితాన్ని నువ్వు జీవించుకోగలవని నీకు ఈ మాటను బట్టి తెలియజేస్తున్నాను. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కయ్యూను చనిపోయి కూడా ఎలాగో దేవునితో మాట్లాడుతున్నాడో, హేబేలు చనిపోయి కూడా ఎలాగో దేవునితో మాట్లాడుతున్నాడో, అలాగే నీ జీవితంలో నీవు ఒకవేళ చనిపోయినప్పటికీ కూడా శ్రేష్టమైనటువంటి అర్పణ అర్పించినప్పటికీ కూడా నీవు దేవునితో కూర్చుండగలిగేటువంటి ఆ స్థితిని, ఆ సామర్థ్యాన్ని నీవు సంపాదించుకోవాలి. అది ఎలా ప్రాప్తిస్తుందంటే, నీ హృదయపు లోతుల్లో నుంచి నీవు దేవునికి అర్పణ అర్పించగలిగితే, హృదయపూర్వకంగా దేవునికి కానుక ఇవ్వగలిగితే,
హృదయపూర్వకంగా నీవు దేవునికి స్తుతి అర్పణ చేయగలిగినట్లయితే, హృదయపూర్వకంగా నీవు ప్రార్థన దేవునికి చేయగలిగినట్లయితే, ఆ ప్రార్థన, ఆ అర్పణ, ఆ కానుక దేవుడు అంగీకరించి నీ జీవితాన్ని శ్రేష్టమైనటువంటి అర్పణగా మార్చి దేవుడు నీతో చనిపోయినా కూడా దేవునితో మాట్లాడగలిగేటువంటి అనుభవంలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. శారీరకంగా హేబేలు దూరం అయిపోయినప్పటికీ కూడా, శారీరకంగా హేబేలు దేవునికి దూరం అయిపోయినప్పటికీ కూడా చూడండి, ఆధ్యాత్మికంగా హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెడుతున్నట్లుగా మనము కూడా దేవునికి శారీరకంగా ఈ లోకాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా మన హృదయం దేవునితో పెనవేసుకొని పోయి, దేవునితో ముడివేయబడి, దేవునితో ఏకమైపోయి దేవుని సన్నిధిలో చేరి మనం దేవునితో సంతోషంగా యుగాయుగాలు జీవించగలుగుతాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, ఈ విలువైనటువంటి జీవితాన్ని నువ్వు వ్యర్థం చేసుకోకుండా, కయ్యూను వలె నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా, హేబేలు వలె ప్రోక్షణ రక్తాన్ని నీ జీవితంలో ప్రోక్షించుకోగలవని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. కాబట్టి హేబేలు వలె విశ్వాసం ద్వారా దేవునికి శ్రేష్టమైనటువంటి అర్పణ నీవు అర్పించగలిగితే, దేవుడు నీ జీవితాన్ని దేవునితో సమరూపంగా దేవుని సన్నిధిలో కూర్చోనగలిగేటట్లుగా దేవుడు నీ జీవితాన్ని మార్చి, చనిపోయినా కూడా నీవు దేవునితో మాట్లాడగలిగేటట్లుగా దేవుడు నీ జీవితాన్ని ఉంచుతాడని ఆశిస్తూ ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల దేవానికి వందనాలు ప్రభా, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, విశ్వాసం ద్వారా హేబేలు ఆయన మరి నీకు బలి అర్పించి, ఆయన మరి చనిపోయి కూడా నీతో మాట్లాడినటువంటి అనుభవాన్ని పౌలు భక్తుల ద్వారా మాకు తెలియజేశారు. తండ్రి, ఏ విధంగా అయితే కయ్యూను ఆయన మరి శ్రేష్టమైనటువంటి అర్పణ అర్పించకుండా, నాయన మరి హృదయపూర్వకంగా నీకు అప్పగించకుండా, పై వాటిని తండ్రి నీకు అప్పగించి ఇదే అర్పణని తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నాడు, దేశదిమ్మరై బ్రతికాడు. అయ్యా, మరి కయ్యూను సేద్యపరిచినప్పటికీ కూడా తన నేల సారమనీయక, పంట సరిగా పండక తన జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చుకున్నాడు. మేము ఆ రీతిగా మార్చుకోనక హేబేలు వలె శ్రేష్టమైనది ప్రభా నీకు అప్పగించి, అయ్యా శ్రేష్టమైనటువంటి అర్పణ హృదయపు లోతుల్లో నుంచి నీకు అప్పగించి, మేము ఇచ్చేటువంటి కానుకైనా, మేము ఇచ్చేటువంటి అర్పణైనా, మేము చేసే ప్రార్థనైనా, మేము చేసేటువంటి స్తుత్యాగమైనా, అది ఏదైనా కూడా హృదయపు లోతుల్లో నుంచి ప్రభా నీకు అప్పగించినట్లుగా మాకు సహాయం దయచేయమని కోరుతున్నాం. మీ కనికరమైనటువంటి ఆత్మచేత మమ్మల్ని నింపి దీవించి ఆస్వాదించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీ ఘనమైన కృపగల హస్తానికి మా జీవితాలను అప్పగిస్తూ, తండ్రి, హేబేలు వలె మీతో మరణించినా కూడా మీతో యుగాయుగాలు మాట్లాడగలిగేటువంటి ఆ కృపను మాకు దయచేయమని, హేబేలు వలె ఒక శ్రేష్టమైనటువంటి అర్పణ మీకు అప్పగించగలిగేటువంటి ఒక మంచి మనసును మాకు దయచేయమని, సర్వమహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ మాటలు మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి, తద్వారా ఈ పరిచయం ప్రోత్సహించండి. మరి మీరు ఎవరికైనా ప్రార్థన అవసరతలుంటే స్క్రీన్ మీద కనబడుతుంటండి ఆ ఫోన్ నంబర్లకి మీ ప్రార్థన అవసరాలు పంపగలరని సవినయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. సెలవు తీసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.